హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి పూలేంటి, ఇవి రేఖలేంటి అని అనుకుంటున్నారా? గులాబీ, చామంతి, సన్నజాజి, ఈ మూడు కలిపి మరువు ఉంటే మరువు కూడా వేసుకోవచ్చు. ఇలా నీడ పట్టున ఆరబెట్టేసేసి శుభ్రంగా ఫ్రెష్ పూలు ఆరబెట్టేసేసి బాగా ఎండిపోయిన తర్వాత అప్పుడు పొడి కొట్టేసి సున్నిపిండిలో కలుపుకోవాలండి. చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది, స్కిన్ గ్లో వస్తుంది. తర్వాత మనకి స్కిన్ ఎలర్జీస్ అలాంటివి ఏమీ రాకుండా చూస్తుంది. ఎందుకంటే సున్నిపిండిలో మనం చాలా ఐటమ్స్ కలుపుతాం కదా. ఏమేమి కలుపుతానంటే బియ్యం, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, పెసరపప్పు కూడా పొట్టి పెసరపప్పు, మామూలు పెసరపప్పు కాదు, పొట్టు పెసరపప్పు కలుపుతానమాట. ఈ మూడు వేయించేసి కాస్త దోరగా మిల్లికి ఇచ్చేసి ఆడించేసిన తర్వాత దాంట్లో కస్తూరి పసుపు, కర్పూరం, ముద్ద కర్పూరం, తర్వాత ఇక వచ్చేసి మనం ఐటమ్స్ పూలు ఈ 3 రకాలు కాకుండా మరువం ఒకటి, సన్నజాజి ఒకటి, మందార ఒకటి, వేపాకు ఒకటి, ఇవన్నీ కూడా కలిపేసేసి ఎండబెట్టి చక్కగా ఎండిన తర్వాత మిల్లికి ఇచ్చేస్తే మరాడిచ్చేస్తారు కదండి. అది చాలా బాగుంటుంది. ఫైనల్గా ముద్ద కర్పూరం కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే సంవత్సరం అయినా సరే మనకి పురుగు పట్టకుండా నిలవ ఉంటుందన్నమాట. చాలా మంచి టిప్పు. మీకు నచ్చితే కనుక ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.